వెల్కమ్ టు పార్ట్ 27 అండి. ఆగస్ట్ 16th 2025 ఈరోజు టాపిక్ ఏంటంటే ద మిషనల్ ఫ్యామిలీ. మన కుటుంబాలు మిషనరీ ఫ్యామిలీస్గా ఉండాలి. మనం పిలువబడ్డాం, ఓకే, మనం మిషనరీసే, కానీ కుటుంబ సమేతంగా కుటుంబంగా మనము మిషనల్ ఫ్యామిలీస్గా పిలువబడాలి. బయట పెట్టుకుంటారు చూడండి స్టోన్స్, అది ఓకే, ఇల్లు కట్టిన తర్వాత నివాసం అని చెప్పి అవి పెడతారు చూడండి. మిషనల్ ఫ్యామిలీ అని పెట్టాలి అసలు యాక్చువల్ లెక్క ప్రకారంగా. అర్థమవుతుందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అది లెట్స్ గో ఎట్ పీపుల్. డిసైపుల్షిప్ మస్ట్ బిగిన్ అట్ హోమ్. Our family is the main disciple making center and parents are the chief disciple makers అని చెప్పి డిసైపుల్షిప్ అనేది ఇంట్లో మొదలు కావాలబ్బాయి. దానికి కుటుంబము చాలా ఇంపార్టెంట్. అది అందులో పేరెంట్స్ యొక్క ఓకే ఇన్వాల్వ్మెంట్ చాలా బలమైంది అన్నట్టు. పిల్లలు ఓకే డిసైపుల్ కావాలంటే అది ఆత్మీయంగా లేకపోతే భౌతికంగా అయినా సరే. మీరు గమనించండి, ద్వితీయోపదేశకాండం 6:4-5 వచనాలు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, ఓకే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలంట? ప్రేమింపవలే అని మనం చూస్తున్నాం. నెంబర్ 2, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. సో కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ఆయన మాటలు మనలో పెట్టుకోవాలి ఇప్పుడు అసలు యాక్చువల్లీ పేరెంట్స్గా. నెంబర్ 3, ఇప్పుడు చూడండి అబ్బాయి 7-8లో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, యూ మైట్ బి స్పిరిచువల్ పేరెంట్ ఆర్ ఫిజికల్ పేరెంట్స్, బట్ మోస్ట్లీ ఫిజికల్ పేరెంట్స్ కాదు, బట్ మనం స్పిరిచువల్గా కూడా తీసుకుంటున్నాం. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి సంభాషించాల, కాన్వర్జేషన్ కలిగి ఉండాలి మనం వాళ్ళతోటి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. ఇది లిటరల్గా కాదబ్బాయి, అంటే అంత కనబడాల నీ లోపట అసలు యాక్చువల్లీ దేవుని యొక్క వాక్యం. లాస్ట్లో, నీ ఇంటి ద్వారముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను అనే మాట ఉంది. చాలా మంది మందిరాల్లో వాక్యాలు పెడుతుంటారు అబ్బాయి, ఇంట్లో ఉంటాయి, కానీ లెక్క ప్రకారం ఏంటంటే ఫ్రేమ్స్ మంచిదే, కానీ అది మెయిన్ ఆయన చెప్పేది ఏమనంటే ఇంట్లో మన ఫ్యామిలీస్లో ఫ్రేమ్ అయి ఉండాలి అని చెప్పి. డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప దైవజనుడు, అసలు ఎంత ఉద్రేకంగా లయన్ లాగా కనబడతాడు ఆయన అసలు యాక్చువల్లీ. అసలు ఆయన అంతలా త్యాగపు పూరితమైన జీవితం జీవించగల కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ అయిన నియల్ లివింగ్స్టన్. ఓకే, ఆయన ఎప్పుడు ఆఫ్రికాకు వెళ్ళినవాడు కాదు, కానీ తన కుమారుణ్ణి తన ఇంట్లో ఆ విధంగా తయారు చేసినాడు అని చెప్పాలి. అది కూడా ఆఫ్రికా కాదు ఆయన తయారు చేసింది, సహజంగా ద్వితీయోపదేశకాండం 6:4-9 ప్రకారంగా తను చేసుకుంటూ వెళ్ళిన తన కొడుకుని తయారు చేసుకుంటూ వచ్చిండు. యాక్చువల్లీ హీ రెడ్ ద వరల్డ్ ఇన్ టు హిస్ సన్. తన కుమారుని జీవితంలో లోకాన్ని చదివిండు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. బాగా మిషనరీ బుక్స్ చదివేవాడంట తన బిడ్డను కూర్చోబెట్టుకొని. యాక్చువల్లీ ఏమంటారంటే తన తొడ మీద కూర్చోబెట్టుకొని మిషనరీ బుక్స్ చదివేవాడంట లౌడ్గా. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, తను చదువుతున్నప్పుడు తన కుమారుని జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆత్మకార్యం మొదలైంది అప్పటి నుంచే. వాట్ వీ ఫీడ్ అవర్ చిల్డ్రన్స్ మైండ్ షేప్స్ దేర్ మిషన్ అబ్బాయి. మనం ఏం ఫీడ్ చేస్తున్నామో మన చిల్డ్రన్ హృదయాల్లో అది షేప్ అవుతుంటుంది. మీరు చూడండి అసలు యాక్చువల్లీ మంచిగా పాలు, నెయ్యి, చికెన్ గట్రా ఇవన్నీ పెడుతున్నప్పుడు మన బిడ్డ ఎంత షేప్ అవుతుంటాడు, చెంపలు పెరుగుతుంటాయి, అర్థమవుతుందా, ఒళ్ళు పెరుగుతుంటుంది, బుద్ధిగా చాలా బాగుంటుంది చూడండి. అలానే ఆత్మీయంగా మనము ఒకే ఫీడ్ చేస్తుంటే మనకు తెలియని ఆత్మీయ బలాన్ని ఆ బిడ్డ పొందుకుంటుంటారు అన్నట్టు. నెంబర్ 3, మిషనల్ ఫ్యామిలీస్ కల్టివేట్ ఎ గ్లోబల్ హార్ట్ అట్ హోమ్. దేవుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హార్ట్ మనకు దేవుడు దయచేసినాడు. మనది మిషనల్ ఫ్యామిలీ అనేది పిల్లలకు అదిగో అందులో వెళ్ళిపోవాలి అసలు యాక్చువల్లీ వాళ్ళకు. ద బుక్స్ యూ రీడ్ అట్ బెడ్ టైమ్ మే ఎకో ఇన్ నేషన్స్ అంట. మనం ఎప్పుడైతే పడక గదిలో బుక్స్ చదువుతుంటాం చూడండి, అది లోకం అంతటికి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎకో అని అంటే హలో 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 అని ఎలా వెళ్తుంటుంది అబ్బాయి. మనం చదివే ఈ ఉంటాయి చూడండి అబ్బాయి, నీ పిల్లోడిని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో, ఏ దేశానికి తీసుకెళ్తుందో మనం ఊహించలేమని చెప్పి. ఫెయిత్ వాజ్ ద ఫ్యామిలీ లాంగ్వేజ్ అసలు యాక్చువల్లీ. విశ్వాసం అనేది వాళ్ళ కుటుంబం యొక్క భాష అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ గారు చాలా బలమైన ప్రార్థన పరుడు, వాక్యము, ఆ తర్వాత సేవ చేసేవాడు బాగా. అతను చిల్డ్రన్ డోంట్ జస్ట్ ఇన్హెరిట్ అవర్ జీన్స్, దే క్యాచ్ అవర్ వాల్యూస్.
మన జీన్స్ని మాత్రమే వాళ్ళు తీసుకొని వెళ్ళారు అబ్బాయి, మన వాల్యూస్ని కూడా బాగా క్యాచ్ చేస్తారంట పిల్లలు. అర్థమవుతుందా? అందుకొరకే మన విశ్వాసము విజిబుల్గా ఉండాలి, కనబడాల వాళ్ళకు, ఆడిబుల్గా ఉండాలా, వినబడాల వాళ్ళకు, ఓకే, లివబుల్గా ఉండాలా. అంటే నువ్వు విశ్వాసంతో జీవిస్తున్న విధానాన్ని పిల్లలు ఓకే ఆ మాదిరిని చూడాలి అసలు. యాక్చువల్లీ మీరు గమనించండి ఈ మాట, వాట్ యువర్ కిడ్స్ ఓవర్ హియర్ బికమ్స్ వాట్ దే లీవ్ అవుట్. వాళ్ళు వింటున్నది, చూస్తున్నది, బ్రతుకుతున్నది విధానం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలనేది ఇక మనం అంతులేదన్నట్టు అసలు యాక్చువల్లీ. ఆ తర్వాత మళ్ళీ హీ లివ్డ్ స్మాల్ సో హిస్ సన్ కుడ్ లివ్ బిగ్. తను జీవించడం ఎక్కడ అండి, తనకున్న పరిధిలోనే జీవించిండు నియల్ లివింగ్స్టన్ గారు. కానీ తన జీవించిన విధానాన్ని చూసి తన కుమారుడు అంతకన్నా గొప్పగా జీవించిండని చెప్పాలపై. చాలా తగ్గింపుతో ఎంతో సాక్రిఫైస్ చేసుకుంటూ పెంచిండు, చాలా కష్టపడ్డాడు ఆయన తన కుమారుడిని పెంచనికినపై. సో కనుక మిషనల్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఆల్వేస్ లౌడ్, దే ఆర్ కన్సిస్టెంట్. శబ్దం చేసి కూర్చునే వాళ్ళు కాదు మిషనల్ ఫ్యామిలీస్, వాళ్ళు కన్సిస్టెంట్గా ఉంటారు అన్నట్టు వాళ్ళు. అర్థమవుతా? యువర్ అన్సీన్ ఫెయిత్ఫుల్నెస్ కెన్ లాంచ్ విజిబుల్ వరల్డ్ చేంజర్స్ అపై. నువ్వు కనబడని దేవుని యందు విశ్వాసత కలిగి ఉన్న జీవితం ఉన్న చూడండి అబ్బాయి, అది ప్రపంచాన్ని మార్చే వరల్డ్ చేంజెస్ని తయారు చేస్తుంది అబ్బాయి. అది బిగ్ మిషన్స్ ఆఫన్ స్టార్ట్ విత్ స్మాల్ ఫెయిత్ఫుల్ ఫాదర్స్. నమ్మకమైన తండ్రుల ద్వారానే పెద్ద పెద్ద మిషనరీస్ తయారవుతారు అబ్బాయి. గుర్తుపెట్టుకోండి, అది చిన్నగా మొదలైనప్పటికీ కూడా. సో కనుక యూ మే నెవర్ క్రాస్ ఓషన్స్ లైక్ డేవిడ్ లివింగ్స్టన్ బట్ లైక్ నియల్. అర్థమవుతా? డేవిడ్ లివింగ్స్టన్ లాగా నువ్వు పెద్ద పెద్ద దేశాలు వెళ్ళకుండొచ్చు, ఆఫ్రికా ఖండంకు నువ్వు వెళ్ళకుండొచ్చు, కానీ నియల్ లాగా బ్రతకొచ్చుగా డేవిడ్ లివింగ్స్టన్ దాన్ని పంపనీకే. అర్థమవుతుందా? స్టార్ట్ ద మిషన్ అట్ యువర్ కిచెన్ టేబుల్. కిచెన్లో భోజనం చేసేటప్పుడు కానీ బైబిల్ చదువుతుండాలి, ప్రార్థన చేస్తుండాలి, జీవించాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది చేసినప్పుడు దేవుడు తను చేయాల్సిన పని అద్భుతంగా జరిగిస్తాడు అబ్బాయి. మీరు చూడండి మళ్ళీ కీర్తనకారుడు 78వ కీర్తన 5వ చరణంలో ఈ మాట ఉంటుంది, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు మీరు ఉండవలేను అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయి, పేరెంటింగ్లోనే చాలా ఇంపార్టెంట్ అబ్బాయి, మన పిల్లల్లో ఏమి మనము పోస్తున్నామా అని చెప్పి. సోల్ సర్చింగ్ అనే మంచి బుక్ అబ్బాయి ఇది. అది రాసిన వారు, ఆయన పేరేమంటే క్రిస్టియన్ స్మిత్. ఆయన ఏమంటున్నారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ షేపింగ్ యంగ్ పీపుల్స్ రిలీజియస్ లైఫ్ ఈస్ ద రిలీజియస్ లైఫ్ మోడల్ అండ్ థాట్ టు దెమ్ బై దేర్ పేరెంట్స్. సామాజికంగా మన పిల్లలు గొప్పవాళ్ళు కానికే, ఆత్మీయంగా దేవుని యొక్క పోలికలో కూడా బ్రతకనికే అది ఎవరి ద్వారా నేర్చుకుంటారో తెలుసానండి. ఆయన చెప్పే విషయం ఏంటంటే ఆ బుక్లో కేవలము తల్లిదండ్రులు మాత్రమే సాధ్యమవుతుందని చెప్తున్నాడు. డ్రాప్ ఆఫ్ మెంటాలిటీ మనకు ఉండొద్దు. దాని అర్థం ఏంటంటే పిల్లోని స్కూల్ దగ్గర వదిలేసి మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి, అంతేనా కదా? ఆ తర్వాత ఎవరండి దాన్ని చూడాల్సింది? అది టీచర్స్ బాధ్యత, చదివించాల్సింది వాళ్ళు చక్కగా చూసుకోవాల్సింది వాళ్ళు, నాకేం సంబంధం లేదు అని అంటారు. దాన్ని డ్రాప్ ఆఫ్ మెంటాలిటీ అని అంటే అది చర్చ్లో నడవదు సుమా. అట్లా ద చర్చ్ కెన్ నెవర్ రిప్లేస్ ద హోమ్ యాజ్ ద మెయిన్ గాడ్ ఆర్డైన్ డిసైపుల్ మేకింగ్ యూనిట్. చర్చ్ ఎట్టి పరిస్థితుల్లో రిప్లేస్ చేయలేదు. అది యాక్చువల్లీ ఇల్లే మెయిన్ చర్చ్ అసలు. యాక్చువల్లీ అర్థమవుతా? ఇల్లే మెయిన్ చర్చ్. ద చర్చ్ ఇస్ ఆ లైఫ్ లాంగ్ పార్ట్నర్. చర్చ్ మరి ఏంటి పాస్టర్ గారు అని అంటే, చర్చ్ మనకు పార్ట్నర్గా ఉంటుంది అంతే, లైఫ్ లాంగ్ పార్ట్నర్గా ఉంటుంది, కానీ రిప్లేస్మెంట్ కాదు. వాళ్ళు చూసుకుంటారు ఏంటండి, చర్చ్లో సండే స్కూల్ టీచర్ చూసుకుంటారు, పాస్టర్ గారు చూసుకుంటారు, మనకు సంబంధం లేదంటే మాత్రం పొరపాటేనబ్బాయి. సో కనుక మిషనల్ ఫ్యామిలీగా మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అబ్బాయి మన ఇంటిని. సో హౌ డు వీ మేక్ ఇట్ హ్యాపెన్? ఫస్ట్ పాయింట్ అబ్బాయి, డిసైడ్ టు బికమ్ అ మిషనల్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నిర్దిష్టమైన నిర్ణయం మనకు ఉండాలి. మళ్ళీ మధ్యలో అటెళ్తా ఇటెళ్తా అని పెట్టుకుంటే మాత్రం ఇక పనికిరాదు అబ్బాయి. నిర్దిష్టమైన నిర్ణయం మనకు ఉండాలి. ఏంటి తెలుసా? నేను మిషనల్ ఫ్యామిలీ, మాది మిషనల్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ద డిసిషన్. ఒక నిర్ణయం ద్వారానే మనకు మొదలవుతుంది అబ్బాయి. తీసుకున్న నిర్ణయానికి తగిన కమిట్మెంట్ ఉండాలి. ఆ తర్వాత మూడవది ఏం తెలుసా? మిషనల్ మైండ్ సెట్ తోటి మన కుటుంబము అప్పుడు డెవలప్ అవుతుంటుంది అబ్బాయి. సో గుర్తుపెట్టుకోండి 3 విషయాలు ఇవి. డిసిషన్ కరెక్ట్గా ఉండాలి, మేము మిషనల్ ఫ్యామిలీ మాది, దానికి తగినట్టుగా కమిట్మెంట్తో ఉండాలి. అప్పుడు మన కుటుంబము మిషనల్ మైండ్ సెట్ తోటి డెవలప్ అవుతుంది.
సో మిషనల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మిషనల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం చూసుకుంటూ వెళ్తాం అబ్బాయి. ఈరోజు చాలా స్టోరీస్ చెప్తుంటాను అబ్బాయి ఈరోజు మీకు నేను. ఓకే, నేను రీసెంట్గా కలుసుకున్నాం అమ్మాయి జాయ్ అని చెప్పి. అసలు యాక్చువల్లీ ఆమె సెయింట్ ఆండ్రూస్ క్లినిక్లో అబ్బాయి డెంటల్లో ఉంటుంది అబ్బాయి. ఆమె డెంటల్ ద్వారానే వచ్చింది. ఆమె దాదాపుగా 9 సంవత్సరాలు అయింది అబ్బాయి సింగపూర్కి వచ్చి. ఫిలిప్పీన్స్ వాసి ఆమె. అయితే ఇక్కడ పిఆర్ వచ్చింది అబ్బాయి ఆమెకు. చక్కగా బ్రతుకుతుంది, లైఫ్ చాలా బాగుంది. సింగపూర్ మీకు తెలుసు ఎంత బాగుంటుందో అబ్బాయి. విచిత్రమైన సంగతి తెలుసా శ్రీనివాస్ గారు, ఈ అమ్మాయి పిఆర్ క్యాన్సిల్ చేసుకుందండి. ఆమె నాకు పిఆర్ అవసరం లేదని చెప్పి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి పిఆర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చే వారంలో థైలాండ్కి వెళ్తుంది ఆమె. అక్కడ ముస్లిమ్స్ల మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్తుందండి ఆమె. ఎందుకండి? ఆమె డెసిషన్ తీసుకుంది, డెసిషన్కి తగినట్టుగా కమిట్ చేసుకుంది. ఆ కమిట్మెంట్కి తగినట్టుగా మిషనల్ మైండ్ సెట్ని కలిగి ఉండి అంత త్యాగం చేసుకుని వెళ్ళిపోతుంది అబ్బాయి. జీరో ఏం తింటుందో ఏం తాగుతుందో తెలియదు. నేను మాట్లాడినా, నేను మాస్టర్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, దట్స్ ఆల్ ఆమె చెప్పాడు అబ్బాయి. ఎక్కడున్నారండి ఇటువంటి సేవకులు? ఏం పొందుకుందామా అని చూసే సేవకులను నేను చూస్తున్నాం ఈ రోజుల్లో. మనం ఏం సంపాదిస్తామా అని చూస్తున్నాం మనం అసలు యాక్చువల్లీ. కానీ వదిలిపెట్టుకుంటున్న సేవకులు ఉన్నారా అని అంటే దేవుడు అటువంటి వాళ్ళని గొప్పగా వాడుకుంటాడు అబ్బాయి. సో కనుక నెంబర్ 2, రెడీమ్ ఎవ్రీ టీచబుల్ మూమెంట్ అబ్బాయి. అంటే ప్రతిదీ కూడా అవకాశంగా తీసుకొని పిల్లల్లో నూరు పోస్తూనే ఉండాలి అసలు యాక్చువల్లీ. మనం బీ ఇంటెన్షనల్. అందుకొనికే వాడు అడిగితే కాదు, మనమే చెబుతుండాలి అసలు యాక్చువల్లీ. ట్రావెల్ చేసేటప్పుడు కానీ, టేబుల్ టాక్ అని అంటే భోజనంకు కూర్చున్నప్పుడు కానీ, ఆడుకున్నప్పుడు కానీ, దే షుడ్ నో దట్ దే బిలాంగ్ టు మిషనల్ ఫ్యామిలీ. ఇంకొక యవనస్తురాలపై సింగపూరియన్ మళ్ళీ. ఓకే, జమీమా ఉయ్ ఆమె పేరు అబ్బాయి. కాంగోకి వెళ్ళింది అబ్బాయి డైరెక్ట్గా. కాంగో ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అబ్బాయి. అర్థమవుతా వార్, అర్థమవుతా వాల్కనోస్. ఎంత దరిద్రం అంటే నబ్బాయి అసలు సెక్షువల్ ఇమ్మారాలిటీ ఎంత రైజ్లో ఉంటుందంటే నబ్బాయి. పిల్లలు ఎవడో తెలియదు అసలు యాక్చువల్లీ, ఎవరికి పుట్టినో కూడా తెలియదు అబ్బాయి. కుప్పలు తొప్పలుగా పుడుతుంటారు పిల్లలు అక్కడ. రోగాలు, నేల భయంకరం అబ్బాయి. ఆ దేశానికి వెళ్ళాలని చెప్పి దేవుడు భారం ఇస్తే ఈ మహాతల్లి కాంగో వెళ్ళిపోయిందండి అమాతం గట్టు వైపు. మీరు చూడండి, అక్కడ బాంబుల దాడి ద్వారా, కిడ్నాప్ ద్వారా స్కూల్స్ అవన్నీ కూడా ఇదైపోతే బురదలో పడి పని చేసుకుంటూ కూర్చుంది అక్కడికి వెళ్ళి. బిల్డ్ స్కూల్స్ ఇన్ వార్ టోన్ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ బీయింగ్ కిడ్నాప్డ్ ఫర్ రెబల్ ఆర్మీస్ హూ ఆర్ యూస్డ్ యాస్ చైల్డ్ స్లేవ్స్. ఆ చిన్న పిల్లలు పుడుతున్న చూడపై వాళ్ళని స్లేవరీగా వాడుకుంటున్నారు. ఆడపిల్లలనేమో సెక్షువల్ దానికి పెంచుతున్నారు వాళ్ళు. అటువంటి దేశం అది. ఏంటండి ఈ అమ్మాయి చూడండి ఎలా ఉంది అసలు. అక్కడికి వెళ్ళి పనిచేస్తుందండి యవనస్తురాలు. మీరు చూడండి అసలు యాక్చువల్లీ వాళ్ళకు కావాల్సినవి పంచిపెట్టడము, వాళ్ళ కోసం పనిచేయడము. ఆ నేల మీద మీరు తెలుసా సింగపూర్లో ఇటువంటి నేల కనబడదు అబ్బాయి మీకు. ఇది ఒరిజినల్ ఫోటో అబ్బాయి. గ్రామదేవత అందామండి మన భాషలో బాగుంటుంది. ఇది వాల్కనో అబ్బాయి. వాల్కనో ఎలా ఉంటుందంటేనండి ఆ హీట్ని ఈజీగా మనం కనుగొనొచ్చు అంటున్నబ్బాయి. అంత ఇప్పుడు గాలికి వేడి ఎలా కనబడుతుందో ఆ వాల్కనో అలా పొగ్గుతుంటుంది అంటున్నబ్బాయి ఆ దేశంలో అసలు యాక్చువల్లీ. ద కాంగోలీస్ town that who lives in is next to Mount Nyiragongo, one of the world's most dangerous volcanoes అంటానబ్బాయి. ఆ వాల్కనో కాన్స్టెంట్గా ఎప్పుడు హై రైజ్లో ఉంటుంది అంటానబ్బాయి. ఆమె అసలు యాక్చువల్లీ చెప్పుకుంటూ వచ్చేయమంటారు తెలుసా, లోకల్స్ ఎలా బ్రతుకుతారో అని భయపడుతుంటుంది అంటున్నాము వాళ్ళ మధ్యలో అబ్బాయి. వాళ్ళు భయపడుతున్నారు, ఆమె కాదు. ఆమె ఏమంటుంది తెలుసా, దేర్ ఆర్ మెనీ డేంజరస్ ఇన్ దిస్ కంట్రీ, థ్రెట్స్ ఆఫ్ రేప్. ఎవడు ఎప్పుడు రేప్ చేస్తాడో, ఎవరిని రేప్ చేస్తాడో తెలియదు. కిడ్నాప్లు కామన్ అంట అసలు యాక్చువల్లీ. అర్థమవుతున్నా, మలేరియా, దోమకాటుకు, టైఫాయిడ్, ఇబోలా భయంకరంగా ఉంటుందంట అక్కడ. ఇవన్నీ ఆమె భాషలో. అర్థమవుతా, హ్యూమన్ హజార్డ్స్ లైక్ ఫైర్స్ ఇన్ ద స్లమ్ ఏరియాస్, రైట్స్, రెబల్స్ ఆర్మీస్ రైట్స్ చేయడము, ఫైర్ కాలబెట్టడం అబ్బాయి. ఇంకో మాటకు వస్తే లాస్ట్కి ఏమన్నదంటే, కాంగో ఈజ్ అన్ యాక్టివ్ వార్ జోన్. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయంట అక్కడ. అసలు ఎందుకు బ్రతుకుతారో అసలు అటువంటి ప్రాంతానికి అమ్మగారు పిచ్చిబట్టి వెళ్ళింది అక్కడ. ఆమె ఏమంటుంది తెలుసా, వెన్ ఐ హోల్డ్ డియర్ ఆర్ ద మూమెంట్స్ ఐఎమ్ అలోన్ ఇన్ బెడ్. ఒక్కదాన్ని రూమ్లో పడుకున్నప్పుడు అంట, ఐఎమ్ హడల్డ్ అవే ఫ్రమ్ ద విండోస్ అండ్ స్ట్రే బుల్లెట్స్. ఆ రూమ్లో పడుకున్నప్పుడు ఆ విండో నుంచి కనబడుతుంటుందంట నా పై, కదిలిపోతుంటుందంట ఆ బుల్లెట్స్కి అబ్బాయి. బయట వార్ జోన్ కదా అంత అది. ఒక దిక్కేమో వాల్కనో వేడి, ఇంకో దిక్కేమో వార్. లిస్నింగ్ టు ద షూటింగ్ అవుట్ సైడ్ అండ్ దెన్ ఐ హియర్ గాడ్ సింగ్ ఓవర్ మీ, ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్. అలా భయపడినప్పుడు అంట దేవుడు ఆమె పక్కన ఉండి పాట పాడుతున్నాడు. ఇంకో మన మాటలు చెప్తే నాపై జోలపాట పాడుతుంటాడంట దేవుడు ఆమె కోసం. ఎందుకు? ఆయన హత్తుకొని పడుకుంటుందంట ఆమె డైలీ.
కాబట్టే బ్రతికి దేవుని సేవ అద్భుతంగా జరిగిస్తుంది అబ్బాయి. అసలు యాక్చువల్లీ అర్థమవుతుంది. ఆమె ఎలా ఉంది, ఆ పిల్లలు చూడండి అబ్బాయి ఎలా ఉంది. మీకు తెలుసా, వాళ్ళంతా హ్యాపీగా ఈమెతో పాటు నవ్వడం గల కారణం ఏం తెలుసా? ఆ దేవుని ప్రేమతో వాళ్ళని హత్తుకొని ప్రేమించి వాళ్ళ జీవితాలను మెరుగుపరుస్తూ అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపిస్తున్న అబ్బాయి. ఉన్నదంతా కూడా వదులుకొని ఆ మట్టిలో, దుమ్ములో, ఆ వార్లో, ఆ వాల్కనోస్ మధ్యలో బ్రతుకుతున్న అబ్బాయి. తిరిగేసి బ్రతికి వస్తుందా కూడా తెలియదు. కాబట్టే ఆ మిషనల్ మైండ్ సెట్ తోటి బ్రతుకున్న ఆ జీవితాలనే చూడండి అబ్బాయి, వాళ్ళనే గొప్పగా వాడుకుంటాడు అబ్బాయి దేవుడు. పేరుకు దేవుని సేవ అని చెప్పుకొని, అర్థమవుతుందా, మనము త్యాగం చేయకపోతే అబ్బాయి ఏమి లేదబ్బాయి. దానికి తగిన పరిచర్య రాదు మనకు. దానికి తగిన వెల చెల్లించాలి మనం. దానికి తగిన సాక్రిఫైస్ కూడా చేయాలబ్బాయి. అప్పుడు దేవుడు గొప్పగా నిలబెట్టుకుంటాడు మనని. సో కనుక ప్రతి మూమెంట్ని, ఇటువంటి స్టోరీస్ని మన పిల్లలతో చెప్పాలబ్బాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. మూడవది, ప్రాక్టీస్ హాస్పిటాలిటీ రెగ్యులర్లీ అబ్బాయి. ఓకే, ఆతిథ్యం అనేది రెగ్యులర్గా మనం జరిపిస్తూ ఉండాలి మన ఇంట్లో. అది కూడా దేని గురించి చెప్తుంటాం మీకు నేను. లెట్ అవర్ హౌసెస్ బికమ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ వేర్ వి యాక్టివ్లీ షేర్ అవర్ లైఫ్స్ విత్ అదర్ బిలీవర్స్ అండ్ ప్రీ బిలీవర్స్. ఓకే, రక్షింపబడిన వాళ్ళు, రక్షింపబడవలసిన వారు కూడాను, అన్యులు కూడాను మన ఇంటికి తరచుగా వస్తుండాలపై ఆ హ్యాంగ్ అవుట్ జరుగుతుండాలి అసలు యాక్చువల్లీ. ఎందుకో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రోమాపత్రిక 12:13 ఏముంటుందంటే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి అనే మాట ఉందపై. అర్థమైందా? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి అనే మాట. హాస్పిటాలిటీ ఇస్ నాట్ జస్ట్ ఓపెనింగ్ అవర్ హోమ్, ఇట్స్ ఓపెనింగ్ అవర్ హార్ట్స్. ఆతిథ్యం ఇవ్వడం తోటి మీకు తెలుసానండి, మన గృహాలు ఓపెన్ చేయడం కాదు, మన హృదయాలు ఓపెన్ చేయడం అన్నట్టు. A missional family makes the dining table a mission field and the living room a place of love and laughter అని ఉంటుంది అబ్బాయి. అర్థమవుతా? మిషనల్ ఫ్యామిలీ ఏం చేస్తుంది తెలుసా? డైనింగ్ టేబుల్ ఒక మిషన్ ఫీల్డ్గా ఉంటుంది వాళ్ళకు. అంటే భోజన బల్ల, భోజనం సమయాన్ని అలా వాడుకుంటారు. మిషన్స్ ఫ్యామిలీస్ అలానే ఉంటాయండి. We train our children when they see us welcoming strangers and friends alike, they learn to be generous, others centered and kingdom minded. మనం ఎప్పుడైతే అన్యులను, మనతో సంబంధం లేదు అసలు యాక్చువల్లీ, మన తోబుట్టులు కాదు వాళ్ళు, యూ నెవర్ నో పీపుల్ ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఎందుకు తెలుసా? ఆ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ద లెర్న్ టు బి జనరస్, వాళ్ళు కూడా ఔదార్యం కలిగిన వారు ఉంటారు. వాళ్ళు కూడా సెల్ఫ్ సెంటర్ కాదు, అదర్ సెంటర్గా ఉంటారు అన్నట్టు. వాళ్ళు అంటే ఇతరులను కూడా వారి ఇంట్లోకి చేర్చుకుంటారు వాళ్ళు పెద్దగా అవుతున్న కొలది. అంత మాత్రమే కాదు, కింగ్డమ్ మైండ్ తోటి ఉంటారు వాళ్ళు. దేవుని యొక్క రాజ్యపు మనసు కలిగి ఉంటారు అబ్బాయి వాళ్ళు. గొప్ప సేవకుడు అబ్బాయి. ఆయన కూడా చనిపోవడం చాలా చాలా బాధాకరం అసలు యాక్చువల్లీ. కలర్ ఫోటో జాన్ మ్యాకథూర్ అబ్బాయి. ఓకే, వాళ్ళ ఫాదర్ గారు, ఓకే, ఆ తర్వాత వాళ్ళ తాతగారు అబ్బాయి, అందరూ సేవకులే అసలు యాక్చువల్లీ. అయితే తాతగారికి చాలా మనసు ఉండేనంట. అప్పటికే చాలా పరిచర్య చేసింది ఆయన, బాగా నిలబడ్డాడు, వాడబడ్డాడు అబ్బాయి. చనిపోయే టైంలో అబ్బాయి వాళ్ళ కొడుకు అడిగిందంట, నాన్న అసలు ఏంటి, పర్వాలేదా నీకు, ఎలా ఉంటున్నావు, ఏంటి నీకు సంతోషంగా ఉండదా, దుఃఖంగా ఉండదా, ఎలా ఉండని మాట్లాడుతుంటే వాళ్ళ కొడుకుతోటి వాళ్ళ తాతగారు చెప్పిండంటానండి, బాబు ఒక్క మెసేజ్ ఇవ్వాలని ఉందరా నాకు. ఏంటి తెలుసా? పరలోక రాజ్యం ఎంత సత్యమో, ఎంత నిత్యమైనదో ఆ మాట చెప్పాలని ఉంది, కానీ నేను చనిపోతున్నా, నేను అదే బాధగా ఉందిరా అని అన్నాడంట ఆయన చనిపోయే టైంలో. దట్ ఈస్ మిషన్స్ మైండ్ సెట్ అబ్బాయి. అంతే, కొడుకు అందుకున్నాడు అబ్బాయి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ప్రింట్ చేసి ఆ రోజుల్లో మొత్తం పత్రికలన్నీ పంచిపెట్టిండంట. ఆ చిన్నోడు కూర్చున్నాడు చూడు, వాడు చూసిందంట ఇదంతా అబ్బాయి. ఆ చూసి ఆ రోజు తాతకు కొడుకు మధ్యలో జరిగింది అసలు యాక్చువల్లీ. బట్ మనవడు చూసింది అబ్బాయి. మనవడు చూసి, అదిగో వాళ్ళ కలర్ ఫోటో ఉన్న చూడండి అబ్బాయి, కొన్ని వందల పుస్తకాలు అబ్బాయి, 1000 అని చెప్పాలి, వాల్యూమ్స్లో రాసింది అబ్బాయి. ఆయన సర్మన్స్, టీచింగ్స్. ఈరోజు వాళ్ళ తాతగారు ఉంటే నాపై అస్సలు యాక్చువల్లీ పరలోకంలో ఇప్పుడు అలా మనవని కలుసుకొని ఎంత హ్యాపీగా ఉండడం అని చెప్పాలి. ఆయన కూడా వెళ్ళిపోయింది అబ్బాయి. అసలు ఆలోచించండి, ఎక్కడికి వెళ్తుంది మీ జీవితం? ఏం చేస్తున్నారు మీరు పరిచర్య? హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోతుంది అబ్బాయి మీకు. ఎన్ని రోజులు బతుకుతాము? ఐ డోంట్ నో పీపుల్. ఏం చేసిపోతారు అబ్బాయి మీరు పోయేటప్పుడు? ఆలోచించండి, మీ గురించి ఏం మాట్లాడుకుంటుంది లోకం అసలు యాక్చువల్లీ. ప్రాక్టీస్ హాస్పిటాలిటీ రెగ్యులర్లీ అబ్బాయి. నెంబర్ 4, గెట్ యువర్ ఫ్యామిలీ టు గివ్. ఇవ్వడం నేర్చుకోండి దయచేసి. ఇంకొక వ్యక్తి జీవితంలో ఒక బైబిల్ స్కూల్ కన్నా, లేకపోతే పాస్టర్స్ ఏమైనా వాల్యూ ఉన్నప్పుడు పంచుకోండి అని చెప్పి మనల్ని కొంతమంది చేస్తున్నారు. మీరు ఆ మైండ్ సెటప్ తీసేయాలా. నేను చిన్నోడిని, నేను చిన్న సంఘం మాది, మా దగ్గర డబ్బులు లేవు, మాకు పెద్ద కానుకలు రావు, 10 రూపాయలు ఇవ్వండి అండి, 10 రూపాయలు పెట్టుకోండి, అది మీకు దీవెనని చెప్తున్నా మీకు నేను. ఆ 10 1000 అవుతుంది. 1000 వచ్చిన తర్వాత నేను 100 ఇస్తానంటే 10 ఇవ్వనోడు 100 ఎక్కడి నుంచి ఇస్తాడు? నాకు అర్థం కాదు.
ఆ మైండ్ సెట్ తీసేయాలి అబ్బాయి అసలు యాక్చువల్లీ. మీరు చూడండి బైబిల్లో ఏముందండి, అపొస్తలుల కార్యం 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని అన్నాడు ఆయన. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మీరు చూడండి అబ్బాయి, a missional family doesn't just open their home, they open their hands. ఇందాక ఏమనుకున్నాం మనము, హోమ్ ఓపెన్ చేయాలా, హార్ట్స్ ఓపెన్ చేయాలన్నాము. ఇప్పుడు మనం అంత మాత్రమే కాదు, యు ఓపెన్ దేర్ హ్యాండ్స్. అబ్బాయి జాగ్రత్త వినండి దయచేసి, ఇది పిల్లల పైన ఎటువంటి ప్రభావం చూపుతుందో, ఇట్స్ సంథింగ్ వీ కెన్ మోడల్ అండ్ టీచ్ అవర్ చిల్డ్రన్ నౌ. నౌ అనే మాట చాలా ముఖ్యం అబ్బాయి. వాళ్ళ ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఆ వయసులో వాళ్ళు ఆ ఓపెన్ దేర్ హ్యాండ్స్ అనే విషయాన్ని పెంచుకోవాలి సార్. రూపాయి ఇవ్వడం నేర్పించాలి వాళ్ళకి అసలు యాక్చువల్లీ. ఎందుకండి గమనించండి అబ్బాయి ఈ మాట. నెంబర్ 1 ఏం తెలుసా, ఇట్ షేప్స్ దేర్ హార్ట్. Matthew 6:21 ప్రకారంగా, వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. అంటే నీ ధనం షేప్ చేస్తుంది అసలు యాక్చువల్లీ. సో కనుక ధనము మనది కాదు బాబు, ఇది ధనము దేవుని రాజ్యం కోసం కూడా మనం ఇవ్వాలి అనే మనసు చిన్నప్పటి నుంచే షేప్ అవుతుంది అన్నట్టు వాళ్ళ లోపల. ఇట్ బ్రేక్స్ సెల్ఫిష్నెస్. వాళ్ళ జీవితంలో సెల్ఫిష్నెస్ అనేది పెరగదు అబ్బాయి వాళ్ళు ఎప్పుడు కూడా. గివింగ్ టీచర్స్ చిల్డ్రన్ నాట్ టు లివ్ ఓన్లీ ఫర్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు మాత్రమే కాదు, మనం ఇతరులకు కూడా నాకు ఇచ్చిన నాన్న ఇచ్చిన 10 రూపీస్లో నేను 1 రూపీ మిషన్స్కి ఇవ్వాలి అది ఇప్పటి నుంచే నేర్పించాలి యాక్చువల్లీ. రూపాయి ఇవ్వడం నేర్పించాలి వాళ్ళకు. ఇట్ మేక్స్ మిషన్స్ పర్సనల్. అప్పుడు ఏం తెలుసా, మిషన్స్ వ్యక్తిగతంగా తీసుకుంటారు వాళ్ళు. వెన్ చిల్డ్రన్ సీ దేర్ మనీ హెల్ప్ రియల్ పీపుల్, దేర్ వరల్డ్ విజన్ ఎక్స్పాండ్స్ అంట. అసలు పిల్లలు నిజంగా మా డబ్బులు, మా సంఘం డబ్బులు కానీ, మా కుటుంబానికి ఉన్న దేవుడు ఇస్తున్న ఈ డబ్బుల్లో నుంచి కూడా మేము మిషన్స్కి ఇవ్వడం అనేది పేరెంట్స్ ద్వారా పిల్లలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుందంట మిషన్స్ ఎంత ఇంపార్టెంట్, పీపుల్ ఎంత ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు వరల్డ్ విజన్గా ఎక్స్పాండ్ అవుతారంట అబ్బాయి అసలు యాక్చువల్లీ వాళ్ళు. కనుక అబ్బాయి గుర్తుపెట్టుకోండి అసలు యాక్చువల్లీ మనం పిల్లలు అడగాల, ఆస్క్ యువర్ చిల్డ్రన్ వాట్ కెన్ వీ గివ్ టు హెల్ప్ సమ్వన్ దిస్ వీక్. ఎవరికి ఏమిస్తే బాగుంటుంది అనుకుంటున్నావురా నువ్వు అని అంటే చెప్తారు అసలు యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్ అబ్బాయి, మనం నేర్పిస్తుంది వాళ్ళకి అసలు యాక్చువల్లీ. లెట్ దెమ్ చూస్ చారిటీ, మిషన్ ప్రాజెక్ట్ ఆర్ చర్చ్ నీడ్ టు సపోర్ట్. మనమే కాదు, మన సంఘం నుంచి ఇతరులకు మనం హెల్ప్ చేద్దాం. మనం నువ్వే చెప్పు ఎక్కడికి ఇద్దాం, మనం ఏ చారిటీకి ఇద్దాము, ఏ మిషన్ ప్రాజెక్ట్కి ఇద్దాము, లేకుంటే ఏ చర్చ్కి ఇద్దాము. వీ షుడ్ టీచ్ చిల్డ్రన్ ఫ్రమ్ నౌ. గివ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, ప్రే ఓవర్ ద గిఫ్ట్ బిఫోర్ సెండింగ్ ఇట్. కలిసి ఇవ్వండి అబ్బాయి, వాళ్ళకి తెలియకుండా దయచేసి మీరు ఏమి ఇవ్వకండి. నేను చెప్తున్నా మీకు, నేను కనబడని విత్తనం అన్నట్టు. విత్తనము మొలకెత్తి పెద్దగా అయ్యేంత వరకు నీకు తెలియదు అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుందో భూమిలో అని చెప్పి. ఎగ్జాక్ట్గా నా పై మనం చేసే ఈ గొప్ప పని పిల్లల్లో ఏం జరుగుతుందో మనకు కనబడనక్కర్లేదు. వాళ్ళు పిల్లలు అనుకోకండి దయచేసి, ఈ తరపు వాళ్ళు పిడుగులు వాళ్ళు, మనకు తెలియదు చాలా విషయాలు అసలు యాక్చువల్లీ. సో కనుక మీరు కలిసి ఇవ్వాలి అసలు యాక్చువల్లీ. ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ 100 రూపాయలు శ్రీకాకుళం పంపిస్తున్నాం మనం, లేకుంటే శ్రీకాకుళం వాళ్ళు ఈస్ట్ గోదావరికి పంపిస్తున్నాం మనం, రాజమండ్రికి పంపిస్తున్నాం మనం. ఎలా ఎప్పుడన్నా అనుకున్నారంటే ఇలా చేసుకున్నారా మీరు అసలు యాక్చువల్లీ మీరు అర్థమవుతా. ఇది వీళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే పాస్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారా. మనం దేవుడు దీవించును మనకు, ఓకే. మన పెద్దల డబ్బులు పొంగిపోతలే మనకు, పర్వాలేదు. మనకు ఉన్న దాంట్లో 100లో 10 ఇదిగో ఈ మిషన్ చర్చ్కి మనం ఇద్దామని చెప్పి కలిసి దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపాలి అబ్బాయి అది ఆ కానుకను. చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి ఈ ఫ్యామిలీని చూసినప్పుడల్లా నాకు. మనుషులమా లేకుంటే ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం ప్రభావం ఏమనిపిస్తుంది అసలు యాక్చువల్లీ. ఆంటీ లే గారు, అంకుల్ గారు అబ్బాయి మీ అందరికి తెలుసు అసలు యాక్చువల్లీ. 3 బిడ్డలు, ఒక కూతురు అబ్బాయి. కూతుర్ని ఆమె యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అబ్బాయి. గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు ఆలోచించండి, అది రిజైన్ చేసి పరిచర్యకి వెళ్ళినాను. అలా కొడుకులు అబ్బాయి ఏంటంటే అసలు యాక్చువల్లీ ఆ కొడుకులు చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అండి అసలు యాక్చువల్లీ వీళ్ళు ఏం మనుషులు అండి అసలు యాక్చువల్లీ. వీళ్ళు ఎలా బ్రతుకుతారండి ఇంత మిషన్స్ హార్ట్ తోటి అసలు. ఓకే ఏమైనా కట్టుకుందాము, ఏమైనా పోగు చేసుకుందాము, బ్యాలెన్స్ పెట్టుకున్నాము, ఏముండదండి అసలు యాక్చువల్లీ వాళ్ళిద్దరికి. అలా తల్లిదండ్రులకి ఎలా పెంచిండ్రంటే అండి పిల్లల్ని ఉన్నదంతా కూడా ఊడ్చేస్తారు అబ్బాయి ఇంట్లో వాళ్ళు అసలు యాక్చువల్లీ. ఏది పెట్టుకోరు, సిగ్గనిపిస్తుంది అసలు యాక్చువల్లీ వీళ్ళు చేసే పనులకు అబ్బాయి. మనం ఉన్నామండి ఎవరికైనా చాక్లెట్లు ఇంతవరకు అసలు యాక్చువల్లీ. మీరు ఆలోచించండి అసలు మన పాకెట్లో నుంచి మనం ఇంకెవరికైనా ఏమైనా ఇచ్చినావా అసలు యాక్చువల్లీ. మనం ఎవరికైనా మనం చేస్తున్నామనండి మనం. అయ్యి వీళ్ళు పెద్దలు కాదపై, గొప్పలు కాదు, చాలా పేదోళ్ళు అర్థమవుతా. ఇంకా 3 పెళ్లి చేయాలి వాళ్ళకు, పెద్ద పిల్లలు వాళ్ళు 30 సంవత్సరాలు దాటిపోయారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ కోసం ఏమైనా పోగు చేద్దాము, సేవ్ చేసి పెడదాము, వాళ్ళకు బట్టలు కొందాము, ఏం ఉండదండి అసలు యాక్చువల్లీ. వాళ్ళకు చెప్పులు కొన్నారు, బట్టలు కొన్నారు, జాకెట్లు కొన్నారు అసలు యాక్చువల్లీ. వాళ్ళ ముసలోళ్ళు అంటే వాళ్ళు పిల్లలు ఏమైపోతారు, ఏమీ లేదు. దేవుని కోసం పెంచిన అబ్బాయి వాళ్ళు. నేను చెప్పాలా మీకు, నేను లోకం చూడాలి అసలు యాక్చువల్లీ. ఆ పిల్లల్ని దేవుడు దీవించే విధానం అబ్బాయి అసలు. అదే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అబ్బాయి. అందరు ఇంజనీర్లు తయారైన అబ్బాయి.
ఎలా పెంచినావు అంటే అని అడిగినా నేను అసలు యాక్చువల్లీ. అరే మీరు ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను అంటే, నువ్వు తప్పు చెప్తున్నావు నెల్సన్, నేను పెంచట్లే మా పిల్లల్ని, మా దేవుడు పెంచుతున్నాడు అంటారు అది. ఎస్ అయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇటువంటి పిల్లలు ఏంటండి మిషనల్ ఫ్యామిలీ? గెట్ యువర్ ఫ్యామిలీ టు గివ్ అప్. కుటుంబంగా చేయండి దయచేసి పరిచర్య. టేక్ ద ఫ్యామిలీ ఆన్ ఎ షార్ట్ టర్మ్ మిషన్ ట్రిప్. 5వ అబ్బాయి, ఒక చిన్న మిషన్ ట్రిప్కి తీసుకెళ్ళండి అబ్బాయి మీ పిల్లల్ని. యోహాను సువార్త 4:35 అబ్బాయి. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అబ్బాయి, అప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నామని మీతో నిశ్చయంగా చెప్తున్నానంటే, అదిగో సమరయ గ్రామం నుంచి జనాలు వస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఆ పాగడ వేసుకుంటారు అన్నట్టు తెల్లగా వాళ్ళు ఆ గ్రామస్తులపై. అందుకొరకు అన్నాడు అప్పుడే తెల్లబారి అనే మాట అంటే సర్దార్జీలాగా తలకు కట్టుకుంటారంట వాళ్ళు ఆ కాలంలో అబ్బాయిలు. అదిగో వాళ్ళని చూపించుకుంటా చెప్తున్నాడు ఆయన, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూరుడి అని మన పిల్లలకు చూపించాలండి మిషన్ ఫీల్డ్. వన్ ఆఫ్ ద క్వికెస్ట్ వేస్ టు డిసైపుల్ అవర్ చిల్డ్రన్ ఇస్ టు టేక్ దెమ్ వేర్ గాడ్స్ హార్ట్ బీట్స్ ద లౌడెస్ట్ ఇన్ ద మిషన్ ఫీల్డ్ అంట. అసలు మిషన్ ఫీల్డ్ అంటే దేవుని యొక్క మనసు కదా. అదిగో ఆ మిషన్ ఫీల్డ్కి తీసుకెళ్తానంట మన పిల్లల్ని చాలా ఫాస్ట్గా డిసైపుల్ చేయగలమంట మనం. ఎందుకండి మీరు గమనించండి పోయి ఫ్యామిలీ హాలిడేస్కి వెళ్తాం, మనం రిలేటివ్స్ దగ్గరికి వెళ్తాం, పండుగలు పబ్బాలని అటు ఇటు తిరుగుతుంటాం మనం వాళ్ళని, అటు ఇటు తీసుకెళ్తాం, ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని తీసుకెళ్తుంటాం మనం వాళ్ళని, అంతమంది ఫంక్షన్స్ అటెండ్ అవుతుంటాం మనం. అసలు మిషన్ ట్రిప్స్కి ఎప్పుడైనా తీసుకెళ్ళినా వాళ్ళని, అసలు వాళ్ళ జీవితాలు మార్చేది మిషన్ ట్రిప్లపై. When our children meet the broken, the disadvantaged and the marginalized, something shifts inside them. ఎప్పుడైతే అలా వెళ్తామో వాళ్ళ మనసులోనంట అద్భుతమైన ఆత్మకార్యం జరుగుతుంది అబ్బాయి. అసలు యాక్చువల్లీ అర్థమవుతున్నా? మీరు గమనించండి అబ్బాయి, ఎంతనండి వాళ్ళ వయసులు? 10, 8, 6. మనం విన్నాం కదా, బెరూట్లో లెబనాన్లో పరిచర్య చేస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళు, బాంబుల దాడిలో మధ్యలో. ఓకే, వాళ్ళ వయసు ఎంతనండి? ఆయనకు 41, ఆమెకు 39. ఎక్కడ ఉన్నామండి మనం? పరిచర్య ఏం పరిచర్య చేస్తున్నామండి మనం? ఆలోచించండి అబ్బాయి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఇది ఇట్ రీషేప్స్ వాల్యూస్. దే లెర్న్ దాట్ లైఫ్ ఈస్ మోర్ దెన్ కార్స్, హౌసెస్ అండ్ బ్రాండ్స్. బ్రాండెడ్ వేసుకోవడం కన్నా, ఇల్లు కట్టుకోవడం కన్నా, కార్లు కొనుక్కోవడం కన్నా, ఓకే, ఇది ఎంతో విలువైందని చెప్పి వాళ్ళ వాల్యూస్ షేప్ అవుతాయి అంటాను అబ్బాయి. ఇట్ కల్టివేట్స్ కంపాషన్. ఇట్ కల్టివేట్స్ కంపాషన్. దే సీ విత్ దేర్ ఓన్ ఐస్ వాట్ బ్రేక్స్ గాడ్స్ హార్ట్. మిషన్ ఫీల్డ్కి వెళ్తేనే కానీ కంపాషన్ పెరుగుతుంది అంటాను అబ్బాయి వాళ్ళకి అక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తున్నారు ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారా అని చెప్పి. ఇట్ మేక్స్ మిషన్స్ రియల్. ఎక్కడో వినడమే కాదు అసలు యాక్చువల్లీ. మిషనరీస్ మీటింగ్ మిషనరీస్ అండ్ లోకల్ బిలీవర్స్ షో ఫెయిత్ ఇన్ యాక్షన్. అసలు యాక్చువల్లీ అది ఎలా బ్రతుకుతున్నారండి వాళ్ళు బయట వాళ్ళు అని చెప్పుకుంటారంట వాళ్ళు. అసలు యాక్చువల్లీ అప్లికేషన్ ఎలానండి ఇది? ప్లాన్ 1 ఫ్యామిలీ మిషన్ ట్రిప్, ఈవెన్ అ వీకెండ్ విజిట్ టు అ నియర్ బై మిషన్ ఫీల్డ్ అబ్బాయి. ఫ్యామిలీతో వెళ్ళండి అబ్బాయి. ఏమీ తెలియదు వాళ్ళకు, ఎలా తయారవుతారండి వాళ్ళు. ఇన్వైట్ మిషనరీస్ టు యువర్ హోమ్, లెట్ యువర్ చిల్డ్రన్ హియర్ దేర్ స్టోరీస్ అండ్ మీట్ దేర్ చిల్డ్రన్. మిషనరీస్ని మీ ఇంటికి పిలిచి వాళ్ళ పిల్లలతోటి మన పిల్లలతో కల్పించాలంట. వాళ్ళు మాట్లాడుకుంటారంట. ఎందుకంటే వీడు వేసుకుంటే బట్టలు వేరు, వాడు వేసుకునే బట్టలు వేరు, వీడు చదువుకునే స్కూల్ వేరు, వాళ్ళు చదువుకునే స్కూల్ వేరు. థ్యాంక్ యూ చెప్తారు మీకు. ఎందుకు తెలుసా? మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు నాన్న మీరు అని చెప్పి. టాక్ అబౌట్ ద లాస్ట్ అండ్ ద నేషన్స్ రెగ్యులర్లీ అట్ హోమ్. యువర్ చిల్డ్రన్ విల్ వాల్యూ వాట్ యూ వాల్యూ. ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతుండాలంట అసలు యాక్చువల్లీ. అర్థమవుతుందా? ఎప్పుడు మాట్లాడుతుండాలంట. నశించిపోతున్న ఆత్మలు ఎంత విలువైన వారు. మీరు దేనికి విలువనిస్తారో మీ పిల్లలు కూడా దానికి విలువనిస్తారు అబ్బాయి. సో కనుక టేక్ ద ఫ్యామిలీ ఆన్ ఎ షార్ట్ టర్మ్ మిషన్ ట్రిప్ అబ్బాయి. కుటుంబంగా వెళ్ళండి, పిల్లల్ని వేసుకొని వెళ్ళండి అబ్బాయి. లాస్ట్లో అబ్బాయి, సెలబ్రేట్ ఈచ్ అదర్స్ మినిస్ట్రీ ఇంటెన్షనలీ. ఒకళ్ళు పరిచర్యను విని పిల్లలతోటి మనము అసలు సెలబ్రేట్ చేయాలంటాను అబ్బాయి, ఇంటెన్షనల్గా. అది కూడా ఎలా? నేను మీకు తెలుసాను అబ్బాయి, ఇక్కడ మా పిల్లలతో చెప్తుంటాను నేను, మీ దగ్గర ఏం జరుగుతుందో ఫొటోస్ చూపించి మరీ చెప్తాను నేను. ప్లస్ ఆరాధనలో కూడా చూపిస్తాను నేను మీరు ఏం చేస్తున్నారో అని చెప్పి. ఫంక్షన్స్ కూడా చూపిస్తాను నేను అసలు యాక్చువల్లీ. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది అబ్బాయి అది, రోమాపత్రిక 12:15లో సంతోషించు వారితో ఏం చేయాలంట? మనము సంతోషించాలంట మనం. ఆ మిషనల్ ఫ్యామిలీ డజంట్ జస్ట్ సర్వ్ టుగెదర్, ఇట్ సెలబ్రేట్స్ టుగెదర్. కేవలం కలిసి పరిచయం చేయడమే కాదు, సంబరం చేసుకుంటారంట కలిసి వాళ్ళు. దేవుడు చేసిన కార్యం ఇది అని చెప్పి. టేక్ టైమ్ అరౌండ్ ద డిన్నర్ టేబుల్ టు షేర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మినిస్ట్రీస్. వేరే పరిచయంలో ఏం జరుగుతుందో మీ పిల్లలతో పంచుకోండి, వాళ్ళకు తెలుస్తుంది అసలు యాక్చువల్లీ. రిజాయిస్ ఇన్ ఈచ్ అదర్ టెస్టిమనీస్. సాక్ష్యాలు విన్నప్పుడు రిజాయిస్ చేయండి. ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు పిల్లలతో సహా కలిసి ప్రార్థన చేస్తూ వాళ్ళ కుటుంబాల కోసం కృతజ్ఞతలు చెల్లిస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా మొదలు పెడతారంటాను అబ్బాయి, వాళ్ళ జీవితాలు కూడా చేరికను అబ్బాయి. నా పిల్లలతో పంచుకుంటాను అబ్బాయి, ఫొటోస్తో సహా చూపించి మరీ చెప్తాను నేను. ఫొటోస్తో సహా చూపించి చెప్తాను నేను.
ఇదిగో ఇది జరుగుతుంటారు ఆ పరిచర్లో ఇలా అని చెప్పి. Too often we pray for God to send laborers but secretly hope he won't send our own children. గమనించండి అబ్బాయి, కొత్త ఎంత విస్తారంగా ఉంది ప్రభువా, నా ఇదిగో ప్రభువా తండ్రి పనివారులు లేవనెత్తు నాయన, పనివారులు లేవనెత్తు ప్రభువా, పనివారులు లేవనెత్తు అని ఉంటామంట. కానీ సీక్రెట్లో మన మనసులో మాత్రము నా పిల్లలు మాత్రం మంచి స్కూల్లో చదువుకోవాలా, నా పిల్లలు మాత్రం క్షేమంగా ఉండాలా, నా పిల్లలు మాత్రం అవి ఇవి చేస్తూ ఉండాలా, నా పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిషనరీస్గా రావద్దు పైకి. నేనేమనుకుంటా తెలుసా, కోత విస్తారంగా ఉన్నది ప్రభు అని చెప్పి బయట ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అంటాడు పనివారిని ఇంట్లోనే ఉన్నాడు బాబు అని అంటాడు దేవుడు. నీ పిల్లల్ని పెంచట్లే ఎట్లా మరి? అంటే బయట వాడు త్యాగం చేయాలి కానీ నువ్వు మాత్రం త్యాగం చేయవా నీ పిల్లల్ని? ఇఫ్ యువర్ సన్ ఆర్ డాటర్ వాంట్స్ టు గో అండ్ షార్ట్ మిషన్ ట్రిప్, బైబిల్ కాలేజ్కి వెళ్దాం అంటే, ఏదైనా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వెళ్ళాలనుకుంటే దయచేసి వాళ్ళకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి, పంపించండి వాళ్ళని సేవకు. They have a lifetime to make money, but only short window to lay a strong spiritual foundation అబ్బాయి. జీవితం అంతా ఉంది అబ్బాయి సంపాదించుకోనికి వాళ్ళకు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్పిరిచువల్ ఫౌండేషన్ పడుతుంది వాళ్ళ జీవితాల్లో. ఒక్కసారి మన అధికారంలో నుంచి బయటికి వెళ్ళారంటే ఇక అయిపోయింది అబ్బాయి, లోకం మొదలు పెడుతుంది వాళ్ళని చేయనికి. సో కనుక సెలబ్రేట్ ఈచ్ అదర్స్ మినిస్ట్రీ ఇంటెన్షనలీ అని అబ్బాయి. గ్రూప్లో ఏమొస్తున్నాయో పిల్లలతోటి ఆ ఫోన్ వాళ్ళకు ఓపెన్ చేసి ఇవ్వండి. ఈరోజు అన్న బర్త్డే ప్రార్థన చేద్దాం, అర్థమవుతుందా? ఈరోజు ఇదిగో పాస్టర్ గారు అక్కడ మాట్లాడతారంట, ప్రార్థన చేద్దాం మనం. ఇక్కడ ఇదిగో ఈ చర్చ్ మొదలైంది, ప్రార్థన చేద్దాం. బ్యాప్టిజం వచ్చిందబ్బాయి, ప్రార్థన చేద్దాం. దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం మనం. లాస్ట్లోనబ్బాయి ముగించుకుందాం మనం. ద పవర్ ఆఫ్ ఎ మిషనల్ ఫ్యామిలీ ఎంత గొప్పగా ఉంటుందో అబ్బాయి. అదోనీరామ్ జడ్సన్ అండ్ యాన్ జడ్సన్ గురించి మీ అందరికి తెలుసు అబ్బాయి. స్పెంట్ ఫర్ గాడ్, జీవితం అంతా గడిపేసిండు ఆయన మియన్మార్లో అబ్బాయి. The history of the church is filled with brave missionaries who risk everything for the gospel. స్వార్థ కోసము అంతా వాళ్ళ జీవితాన్ని రిస్క్ చేసి పడేసిన అబ్బాయి, ధైర్యంగా బ్రతికిన దేవుని కోసం వాళ్ళు. అందులో ఒక ఆయన అదోనీరామ్ జడ్సన్ అబ్బాయి, అమెరికన్ మిషనరీ ఆయన, బర్మాకి వెళ్ళింది ఆయన. ఈరోజు మియన్మార్ అంటారు కదా. జడ్సన్ గారికి ఎప్పుడైతే మ్యారేజ్ అవకాశం వచ్చిందో ఆమెతో చెప్పిన మాట ఏం తెలుసా? గివ్ మీ యువర్ హ్యాండ్ టు గో విత్ మీ టు ద జంగల్స్ ఆఫ్ ఏషియా and there die with me for the sake of Christ. ఓరిందండి, ఈ ప్రపోజల్ ఎట్లా ఉంది అర్థమవుతుందా? బంగారం ఇచ్చి అది ఇచ్చి నీ దగ్గర నుంచి నాకెంత వస్తుంది, నా దగ్గర నుంచి నీకెంత వస్తుంది అని చెప్పకుండా, అమ్మాయి నీ చెయ్యి నా చేతిలో పెడతావాను, ఇద్దరం కలిసి ఏషియా జంగల్కి వెళ్ళి అక్కడ చచ్చిపోదాం మనం క్రీస్తు కోసం అని చెప్పిండు ఆమెతోటి. నాట్ మెనీ ఉమెన్ వుడ్ సే yes to such a proposal, బట్ యాన్ డెడ్. యాన్ మాత్రము ఒప్పుకుందట. ఓకే రైట్ అండి, దాని ఏముంది, చచ్చిపోదాం కలిసి అని చెప్పి. అంతే చచ్చిపోయారు వాళ్ళండి. రంగూన్ 1813లో ల్యాండ్ అయింది అబ్బాయి. 6 సంవత్సరాల వరకు, ఓకే, బిఫోర్ జడ్సన్ కుడ్ ప్రీచ్ హిస్ ఫస్ట్ సర్మన్. 6 సంవత్సరాలు అయిందంట అసలు. యాక్చువల్లీ మంచి సర్మన్ అక్కడ అవకాశం రాలేదన్నట్టు అక్కడ. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిందంట ఒక్క వ్యక్తి కన్వర్ట్ గానికి అబ్బాయి. అది కూడా బ్యాప్టిజం తీసుకోనికే 20 years తీసుకున్నాడంట ఆయన. బైబిల్ బర్మీస్లో ట్రాన్స్లేట్ చేయనికే అబ్బాయి 20 years కష్టపడ్డాడంట ఆయన. He paid a heavy price losing children to disease. అనారోగ్యంతో పిల్లలు కూడా చనిపోయారు అబ్బాయి. అర్థమంతా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత జీవితకాలం అంతా కూడా కష్టపడ్డాడు అబ్బాయి సేవలో తను అసలు. ఆయన చేసిన పరిచర్యలో 37 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే అమెరికాకు తిరిగి వెళ్ళిండంట ఆయన. అంతే, ఒక్కటేసారి వెళ్ళిండంట అబ్బాయి. అచ్చా మళ్ళీ వెళ్ళలేదు, ఇక చచ్చిపోయింది ఆయన. ఇప్పుడు ఫ్రూట్ చూడండి అబ్బాయి, ఎక్స్ట్రాడినరీగా దేవుడు వాడుకున్నాడు ఆయనని. When Judson first arrived, there were no Christians in Burma. ఫస్ట్ టైం ఆయన బర్మాకి వెళ్ళినప్పుడు ఒక్క క్రైస్తవుడు లేడంట. ఆయన 1850లో చనిపోయిన అబ్బాయి. 7,000 మంది బ్యాప్టిజం తీసుకున్న బిలీవర్స్ ఉన్నారంట. 63 సంఘాలు కట్టబడిందంట. 7,000 మంది 37 yearsలో. 37 years అని అంటే ఆయన మళ్ళీ చదువుకున్నాడు. ఆయన వయసు పరిచర్య చేసింది వేరు కదా. మళ్ళీ యేసుప్రభులాగా 33 సంవత్సరాలు కాదు కదా, 3 సంవత్సరాలు ఆయన చేసింది. 63 సంఘాలు కట్టిండంట. ఎన్ని సంఘాలు కడుతున్నామండి మనం? 7,000 మంది బ్యాప్టిజం తీసుకున్నారంట. బ్యాప్టైజ్డ్ బిలీవర్స్ అని అంటే చాలా స్ట్రాంగ్ బిలీవర్స్ అన్నట్టు వాళ్ళు. టుడే ఈరోజు ఆయన చేసిన ముద్రకపై వేసిన ముద్రకు 3 million క్రిస్టియన్స్ ఉంటారంట మియన్మార్లో అబ్బాయి. జడ్సన్ స్టోరీ రిమైండ్స్ us God did not call us to be safe, he called us to be brave. మనల్ని సేఫ్గా పెట్టుకోమని పిలవలేదు మనల్ని దేవుడు, బ్రేవ్గా ఉండమని చెప్పి పిలిచింది దేవుడు మనల్ని. దిస్ ఇస్ ద లెగసీ ఆఫ్ ఎ మిషనల్ ఫ్యామిలీ. ఇదండి మిషనల్ ఫ్యామిలీ అని అంటే. అపోజిల్ ఆఫ్ బర్మా అంటారు ఆయన అసలు. యాక్చువల్లీ యెహోషువ నాయకుడితో మనం అందరం కలిసి చెప్పాలి అబ్బాయి. అసలు 24:15 నేనును
నా ఇంటి వారును అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నా ఫ్యామిలీ మిషనల్ ఫ్యామిలీ ఉండాలి. యెహోవాను సేవించదము. మీరు ఎక్కడికి పోతారో నాకు తెలియదు అబ్బాయి, నేను మాత్రం చెప్తున్నా మీకు, నేను దేవుని సేవ చేస్తాం మేము అని చెప్పి. సో కనుక యాజ్ అ పాస్టర్ ఆర్ లీడర్ అబ్బాయి, మన ఓన్ ఫ్యామిలీ మిషనల్ లైఫ్ స్టైల్ తోటి బ్రతుకుతున్నామా, నడిపిస్తున్నామా లేదా? ఎలా ఉంది మన ఫ్యామిలీ నా పని? వాట్ స్టెప్స్ క్యాన్ వి టేక్ దిస్ ఇయర్ టు ఇంటెన్షనలీ షేప్ అవర్ ఫ్యామిలీస్ ఇంటూ మిషనల్ ఫ్యామిలీస్? నిజంగా ఎలా మనం షేప్ కాగలం? ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం మనం మన ఫ్యామిలీ కోసం అబ్బాయి ఈ సంవత్సరం అబ్బాయి? నేను చెప్తున్నా మీకు, నేను గుర్తుపెట్టుకోండి. ద మిషనల్ ఫ్యామిలీ ఎలా అవుతుందండి? అది డిసైడ్ చేయండి అబ్బాయి, టు బికమ్ అ మిషనల్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. అంతే. అప్పుడు ఇది ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, అరే ఇప్పుడు ఇది సరిపోతలేదు కదా, ఏదైనా పార్ట్ టైం చేసుకుందామా, ఇవన్నీ దిక్కుమాలిన ఆలోచనలు ఏమి రావు ఇక అప్పుడు. బికాస్ యు ఆర్ ఏ మిషనల్ ఫ్యామిలీ. నెంబర్ 2, రిడీమ్ ఎవ్రీ టీచబుల్ మూమెంట్. ప్రతిది కూడా సొమ్ము చేసుకోండి అబ్బాయి. ప్రతి క్షణము దొరికినప్పుడల్లా, స్కూల్ పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మాట్లాడుతూనే ఉండండి. రిడీమ్ చేసుకోవాలి ఆ టైంని మనం. ప్రాక్టీస్ హాస్పిటాలిటీ రెగ్యులర్లీ అబ్బాయి. ఆతిథ్యం దయచేసి. మిషనరీస్ వెలుగులో చెప్తున్నా నేను, ఎవరు పడితే వాళ్ళకి కాదు. మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్కి, ఎందుకంటే అది లోకము నేర్పిస్తుంది రిలేటివ్స్ చేసుకోండి అని చెప్పి. మిషనరీస్ని ఎంతమంది మీరు భోజనానికి ఇన్వైట్ చేసుకుంటున్నారు అబ్బాయి? మిమ్మల్ని మీరు నేను చెప్పేది మన కాన్స్టోన్ ఇండియా నెట్వర్క్లోనే పిలుచుకోండి అబ్బాయి. ఒకళ్ళొకళ్ళు పిలుచుకోండి. పిల్లలు వినేటప్పుడు సాక్ష్యాలు పంచుకోండి. వాళ్ళకు తెలుస్తుంది అసలు యాక్చువల్లీ. ఇచ్చేటప్పుడు ఇవ్వడం నేర్చుకోండి అబ్బాయి, నేర్పించండి. కలిసి ఇవ్వండి, ప్రార్థన చేయండి. దయచేసి చెప్తున్నా మీకు, చిన్న అమౌంట్ అయినా పర్లేదు, మీ కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్ తోటి మిషన్ ట్రిప్ కూడా వెళ్ళండి అబ్బాయి. అర్థమవుతుందా? అక్కడ ఉన్న కష్ట కాయి ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా చూడనివ్వండి దయచేసి. తెలుస్తుంది అసలు యాక్చువల్లీ వాళ్ళకు. సెలబ్రేట్ చేసుకోండి. బ్యాప్టిజం గురించి చెప్పండి. వాట్ ఈస్ బ్యాప్టిజం వాళ్ళకి అర్థమవుతుంది అసలు యాక్చువల్లీ వాళ్ళకు. బర్త్డే గ్రీటింగ్స్ పంపించమని చెప్పు వాళ్ళకు. ఒక మిషనరీగా చూడండి ఒకళ్ళొకళ్ళ పై మీరు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ వీక్ అబ్బాయి పార్ట్ 28 చూద్దాం. దేవుడు ఏం నడిపిస్తాడో, ఎలా నడిపిస్తుంది కూర్చోబెట్టుకుంటాడో అబ్బాయి.